నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియాలో అసభ్యకరంగా సవ్య సమాజమే తలదించుకునే విధంగా పోస్టులు పెట్టినందుకు గాను ఆయనపై ఇప్పటికే పలు కేసులు అయితే నమోదయ్యాయి. మరి ఇదిలా ఉంటే ఈ విషయంలో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు హైకోర్టు ఏమంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల మేడం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి పోస్టులు ఏ విధంగా పెట్టారో మనందరికీ తెలిసిందే. మరి దీన్ని వైసీపీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది కూడా. మరి ఇప్పుడు హైకోర్టు అసలు ఆ పోస్టులు అభ్యంతకరంగా అసహ్యంగా ఉన్నాయని చెప్పి తేల్చి చెప్పింది. దీనికి లేవు అనడానికి రెండో ఛాన్సే లేదని కూడా చెప్పింది. మరి ఇప్పుడు ఏం ఆన్సర్ చెప్తారు మేడం? వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో అంటే ఒక రాక్షసత్వం ఎలా ఉండిద్ది అని నిరూపించుకున్న వాళ్ళు వర్రా రవీంద్రారెడ్డి, సుధారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి. వీళ్ళంతా కూడా కర్మ కర్త క్రియ సూత్రధారులు, పాత్రధారులు. ఈ సాక్షి ఛానల్ గురించి, పేపర్ గురించి ఇంకా చెప్పేదే లేదు. ఇంకా వీళ్ళు రాసే రాతలు, ఈ రోజు చూస్తే పోసాని కృష్ణమురళి కూడా సాక్షి పేపర్ సంబంధించిన వాళ్ళు మాత్రమే నాకు ఇచ్చారు స్క్రిప్ట్, అందుకని నేను చదివానని చెప్తున్నాడు. ఇంకోవైపు చూసుకుంటే కొత్తగా ఎవరైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో A2గా ఉన్న సునీల్ యాదవ్ అనే అతను ఉన్నాడో అతను కూడా ఈ రోజున ఏం చెప్తున్నాడు, సాక్షి పేపర్ లో రాసిన రాతలన్నీ కూడా తప్పు. మా అమ్మకి ఎవరైతే ఈ సునీల్ యాదవ్ అనే వ్యక్తి ఉన్నాడో వాళ్ళ తల్లి గారికి ప్లస్ వివేకానంద రెడ్డి గారికి ఇన్లీగల్ కాంటాక్ట్, అక్రమ సంబంధం ఉందని చెప్పేసి వీళ్ళు ఈ మధ్యన కొత్తగా హత్య అనే ఒక మూవీ తీసి చాలా దారుణంగా చూపించారు. కాబట్టి ఇవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్. అంటే వీళ్ళంతా ఎవరిని చూపిస్తున్నారు, వీళ్ళన్నీ కూడా ఎటువైపు ఉన్నాయి, తప్పుడు రాతలు రాసే సాక్షి వైపే కనిపిస్తున్నాయి. అది క్లియర్ కట్ కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డి, ఆయన తండ్రి తక్కువ కాదు, కొడుకు అంతకంటే తక్కువ కాదు. ఇద్దరు కూడా ఆయన వాళ్ళ నాన్నకంటే 6 ఆకులు ఎక్కువే చదివాడని చెప్పుకోవచ్చు భార్గవరెడ్డిని. వీళ్ళు చేసిన పిచ్చి పనులు, పిచ్చి రాతలు, పిచ్చి కూతలు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా అసభ్యకరమైన పోస్టులు, ఆడవాళ్ళని దిగజార్చే విధంగా అసలు ఎంత భయంకరంగా ఉన్నాయి. ఏంటా ఎలిగేషన్స్, ఆ ఫోటో మార్ఫింగ్లు ఏంటి, ఆ పిచ్చి రాతలేంటి, అసలు వర్రా రవీంద్రారెడ్డిని గాని, ఆ సుధారెడ్డి అనే అమ్మాయిని గాని, అసలు ఆ పిల్ల ఆడపిల్లేనా, మీసం మెలేసి తొడగొట్టి సుధారెడ్డి అని చెప్పుకునే వీళ్ళంతా కూడా ఈ రోజున కటకటాలు లెక్క పెడుతున్నారు. ఇంకా వాళ్ళు చెప్పుకునే నువ్వేమి ఏది చేయలేదు, కూటమి ప్రభుత్వం ఏదో మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుందంటే, మరి ఈ రోజున హైకోర్టు ఏం చెప్పింది, చక్కగా వీళ్ళు చేసినవన్నీ కూడా నిజాలు, ఇవన్నీ ఈ రోజున కోర్టు కూడా తీర్పిచ్చింది. అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారు. మరి వాళ్ళు ఎంత కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినా అవన్నీ నిజాలని చెప్పి తేలుతుంది కదా. వర్రా రవీంద్రారెడ్డి అసలు అతని పక్కన ఎప్పుడు భారతీయులోనే ఉంటాడు, అతను వాళ్ళ PA అని కూడా చెప్తున్నారు. మరి ఇట్లాంటి వీళ్ళంతా కూడా ఏం చెప్దాం అనుకుంటున్నారు సమాజానికి? చూస్తూ ఉంటే ఈ రోజున ఇంకా 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 ఈ రోజుకు కూడా ఇంకా పోస్టులు పెడుతూనే ఉన్నారు. మొన్న కొత్తగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడైతే మహాకుంభమేళాకి వెళ్ళినప్పుడు అతను ఫోటోలను కూడా మార్ఫింగ్ చేశారు. మరి వీళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఏం చేయాలంటే, రెండోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉండే విధంగా కోర్టులు శిక్షలు అమలు చేస్తే మాత్రమే వీళ్ళు కొంచెం తగ్గుతారు, లేకపోతే ఇలానే విర్రవీగుతూ ఉంటారు అనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏంటి మేడం, అసలు ఈ పోస్టులే కాకుండా ఇంకా మనం ఈరోజు చూసుకున్నట్లయితే అసెంబ్లీకి వైసీపీ సభ్యులందరూ కూడా దొంగతనంగా సంతకాలు పెట్టి వెళ్లారని చెప్పి స్పీకర్ గారే చెప్తున్నారు. ఏంటి అసలు వీళ్ళ వ్యక్తిత్వాలని ఏ విధంగా చూడాలి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళ పార్టీ ఎవరు, వీళ్ళ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి 10వ తరగతిలోనే పేపర్లు దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడిన వ్యక్తి. ఇతనికి వెనతో పెట్టిన విద్య దొంగతనం, అబద్ధాలు చెప్పటం, హత్యలు, కుట్రలు, రాజకీయాలు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేదే. మరి కొత్తగా తల్లిని చెల్లి మీద కూడా నాకు ప్రేమ చచ్చిపోయిందని చెప్తున్నాడు. మరి ఇట్లాంటి వ్యక్తి అతనితో ఉన్న ఎమ్మెల్యేలని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడంటే, ఇతను ఏమని ట్రైనింగ్ ఇచ్చాడంటే, మనకి సెషన్స్ పెడతారు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ, కొత్తగా ఎమ్మెల్యేలు వస్తే అసెంబ్లీలో ఎలా ఉండాలి అని. కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి కొత్తగా వాళ్ళ 10 మంది ఎమ్మెల్యేలకి ఏమని సెషన్స్ ఇచ్చాడంటే, మీరు అక్కడ నో మోర్ క్వశ్చన్స్, అసలు ఏమీ అవసరమే లేదు, మీరు చక్కగా గవర్నర్ మీటింగ్ పెట్టిన రోజు వెళ్ళండి, ఆ ముందు డేట్స్ లో కూడా సంతకాలు పెట్టేసారండి, రాబోయే డేట్లు కూడా అని ఒక మంచి దొంగ సలహా అయితే ఇచ్చాడు. వీళ్ళు ఏది కూడా తూచా తప్పకుండా పాటించారు, సంతకాలు పెట్టేసి వచ్చేసారు. కానీ ఈ రోజున అసెంబ్లీలో స్పీకర్ గారు ఆ పేర్లు చదువుతుంటే ఎవరికి కూడా అసలు ఆ పేర్లు తెలియని పరిస్థితి, కొత్తగా వింటున్నట్టుంది. ఎందుకంటే ఏ రోజైనా సరే ఈ గెలిచిన వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారా? రాలేదు. అసలు ఎవరికి తెలుసు? అసలు వీళ్ళు 2019 నుంచి 24 వరకు
ప్రజలు వీళ్ళ పరిపాలన చూసి 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. మరి ఈ రోజున ఈ 11 నియోజకవర్గాల ప్రజలు కూడా ఆగ్రహంతో వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఇంకా మాకెందుకు ఈ 11 మంది అవసరం లేదు, మరి మిగతా అన్ని చోట్ల ఎలా జరిగిందో ఇక్కడ కూడా అదే చేస్తే బాగుండిద్ది అనే ఆలోచనలో ఉన్నట్లు ఈ రోజున ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఈ వైఎస్ఆర్సీపీ అండుకో చూస్తే వాళ్ళ అసెంబ్లీలో 5 సంవత్సరాలకే 63 రోజులు చేశారు. వాళ్ళు చేసుకునే ఇవి ఎలా ఉన్నాయి? పొగడ్తలు, కవితలు, జగన్మోహన్ రెడ్డిని రాజు, వీరుడు, సూర్యుడు, అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే లేదు అని చెప్పేసి మొన్న ఈ మధ్య కూడా చెప్తున్నాడు కదా, నాకు శాలువాలు కప్పండి, నాకు పూలదండలు వేయండి, నాకు బొకేలు ఇవ్వండి, సన్మానం చేయండి అని. ఎందుకు సన్మానం చేయాలి? ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు చేయాలా, లేకపోతే ఈ అసభ్యకరమైన పోస్టులు పెట్టించినందుకు చేయాలా? ఎన్ని వేల కోట్ల రూపాయలను ధ్వంసం చేసేసి ఎందుకు ఈ పిచ్చి పనులు ఎందుకు? అసలు ఈ క్యారెక్టర్ అసోసియేషన్ అనేది ఎంత భయంకరమైన తప్పు. ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు వీళ్ళు? అసెంబ్లీ సాక్షిగా ఆడవాళ్ళని అగౌరవపరచడం, పిచ్చి మాటలు మాట్లాడటం, బూతుల రాజకీయానికి తెరదీసిన ఘనత ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే చెందిద్ది. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలనం. మనం చూస్తే బయట పెద్ద పెద్ద టీవీ వేరే ఛానల్స్ వాళ్ళు కూడా నేషనల్ ఛానల్స్ కూడా ఈ రోజున వీళ్ళ గురించి ఏ విధంగా చెప్పుకుంటున్నారంటే, వాళ్ళు అడిగిన ఒక్క క్వశ్చన్ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానమే ఉండదు. మెమ్మెమ్మే బెబ్బెబ్బే అంటాడు. ఏం చేయాలో తెలియదు, అటు ఇటు దిక్కులు చూస్తాడు. విజయసాయి రెడ్డి ఉంటే అతను మాట్లాడతాడంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆత్మ అయిన విజయసాయి రెడ్డి కూడా వదిలేసి వెళ్లిపోయిన పరిస్థితి. మరి ఈ రోజున చూస్తే ఎవరైతే అసలు సకల శాఖ మంత్రి సజ్జల కొడుకు గాని, ఇటు జగన్మోహన్ రెడ్డికి జైల్మేటు, అలాగే ఆత్మ అని చెప్పుకునే సాయిరెడ్డి అప్రూవర్ గా మారిపోతున్నాను, ఏది అడిగినా కూడా చెప్పేస్తాను అనే పరిస్థితికి వచ్చాడంటే వీళ్ళందరి గురించి వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరూ కూడా ఈ రోజున నవ్వేసుకుంటున్నారు. ఇంకా అయిపోయింది వీళ్ళ పని. ఈ రోజున ఇటు చూస్తే వైపున వివేకానంద రెడ్డి హత్య కేసు, ఎటు చూసుకున్నా కూడా వీళ్ళు చేసిన తప్పులన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఎంతో కాలం దాగదు. చేసిన తప్పులకి శిక్ష అనుభవించి తీరాలి. కోర్టులున్నాయి, న్యాయస్థానాలు, లాయర్లు, పోలీసులు వీళ్ళంతా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. అంటే మీరు చెప్పినట్టుగానే ఒక పక్క వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, ఇంకా పలు కేసులు వైసీపీ మెడకు చుట్టుకుంటున్నాయని చెప్పొచ్చు. మరి 2029 వచ్చేసరికి వైసీపీ ఉంటుందంటారా, కనుమరుగయ్యే ఛాన్స్ ఉందంటారా? ఈ రోజున 2024 ఎలక్షన్కే అసలు వైసీపీ పార్టీ ఏంటి అనేది చూస్తా ఉన్నాం. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గాల గురించి కనీసం వాళ్ళ బాధ్యతగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎవరెవరో వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. అంబటి రాంబాబుకి ఏం పని, గోరంట్ల మాధవ్కి ఏం పని, లేకపోతే శ్యామల అనే ఆవిడకేం పని, రోజాకేం పని? వీళ్ళంతా గెలవనాళ్లే కదా, గెలిచిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. మరి అట్లాంటి పరిస్థితులు ఇంక 2029కి వచ్చేటప్పుడు ఇప్పటికే వాళ్ళు మా నియోజకవర్గాలు మా ఎమ్మెల్యేలని మాకు అక్కర్లేదు ఈ 11 మంది అనే పరిస్థితి ఉన్నప్పుడు ఇంక 29కి ఏముండిద్దండి? ఏమి ఉండదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.